మార్కెట్లో బ్లాక్ మండే, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారతీయ స్టాక్ మార్కెట్లను పూర్తిగా కమ్మేసింది. ఎటు చూసినా భయం, టెన్షన్. దీంతో దలాల్ స్ట్రీట్ కాస్త డమాల్ స్ట్రీట్గా మారింది. యుద్ధం గుప్పెట్లో స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. సంస్థాగత మదుపర్ల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరైంది. ఇన్వెస్టర్ల కొంప కొల్లేరైంది. స్టాక్ మార్కెట్ల పతనం ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఏ స్టాక్లో పూర్తిగా పతనమయ్యే ప్రమాదం ఉంది? ఇంకా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి స్టాక్స్ పట్ల జాగ్రత్త వహించాలి? బ్లూ చిప్ స్టాక్స్ పై యుద్ధ ప్రభావం ఉండదా? ఏ స్టాక్స్ ను హోల్డ్ చేయాలి, ఏ స్టాక్స్ ని అమ్మేయాలి? ఈ క్లిష్ట పరిస్థితుల్లో బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టొచ్చా? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్. ఏదైనా ఉపద్రవం, ప్రమాదం, భూకంపం, తుఫాను లేదా యుద్ధం లాంటిది సంభవించినప్పుడు ముందుగా కొట్టుకుపోయేది బలహీనమైనది. అది కట్టడం కావచ్చు, స్టాక్ మార్కెట్లో షేరు కావచ్చు. వీక్గా ఉండేది ముందుగా కొట్టుకుపోతుంది. మూలాలు బలంగా ఉండేది కొంతమేర నిలబడుతుంది. ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇదే కనిపిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ ఏకంగా 2400 పాయింట్లు పడిపోయింది. 12 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరై బ్లడ్ బాత్ కనిపించింది. ఇన్నాళ్ళు గొప్పగా చెప్పుకొని ప్రచారం పొందిన స్టాక్స్ అన్నీ తుఫానుకు కొట్టుకుపోయిన చిగురుటాకుల్లా ఎగిరిపోయాయి. కొన్ని కంపెనీలు మాత్రం నిలబడ్డాయి. ఇలాంటి టైంలో సాధారణ ఇన్వెస్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భారతీయ స్టాక్ మార్కెట్లు ఎంతో బలమైనవి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా భారతీయ మార్కెట్లకు ఏం కాదు. కోట్లాది మంది సంస్థాగత ఇన్వెస్టర్లు మన బలం, మనకేం కాదు. మొన్నటి వరకు ఇలాంటి మాటలు చాలానే విన్నాం, లెక్కలేనని స్టేట్మెంట్లు చూశాం. కానీ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ స్టాక్ మార్కెట్లు భగ్గుమన్నాయి. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది. అంతర్జాతీయంగా ఏదైనా సంక్షోభం తలెత్తితే ఆ ప్రభావానికి భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా అతీతం కాదని తేలిపోయింది. నిజానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన వెంటనే ఈ ప్రభావం కనిపించలేదు. చెప్పాలంటే మార్కెట్లు కాస్త తట్టుకున్నాయి. కానీ గడిచిన 4 రోజులుగా యుద్ధం తీరుమారింది. ఇతర దేశాలకు పాకింది. మరోవైపు ట్రంప్ తన మాటలతో రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇవన్నీ కలిసి స్టాక్ మార్కెట్లను భయాల్లోకి నెట్టాయి. ఆ భయం కళ్ల ముందు కనిపించింది. గత వారం కూడా నష్టాలే చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పోటీ పడి మరీ క్రాష్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 2400 పాయింట్లకు పడిపోగా నిఫ్టీ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. బిఎస్ఈలో మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఇన్నాళ్లు మంచి లాభాలిచ్చిన ఎన్నో కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఇండిగో షేర్స్ దాదాపు 8% పడిపోగా టాటా స్టీల్, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, మారుతి సుజుకి, ఎటర్నల్ షేర్స్ చెరో 5% నష్టపోయాయి. ఇక నిఫ్టీలో బ్లడ్ బాత్ కొనసాగింది. ఎన్ఎస్ఈలో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 5% కంటే ఎక్కువగా పడిపోయి భారీ నష్టాన్ని చవిచూడగా నిఫ్టీ ఆటో దాదాపు 4% డౌన్ అయ్యింది. నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు చెరో 3% మేర క్రాష్ అయ్యాయి. దాదాపు 2300 పాయింట్లు నిఫ్టీ కరెక్ట్ అయింది. అంటే దాదాపు 10% దగ్గరలో కరెక్షన్ అనేది అవడం మనం చూస్తూ ఉన్నాం. దీని మీద ప్రధానంగా చూసినట్లయితే దేశీయ పరిణామాల కంటే అంతర్జాతీయ పరిణామాలే స్టాక్ మార్కెట్ల మీద ఈరోజు ప్రభావం చూపిస్తున్నాయి. అటు ట్రంప్ ఇరాన్తో చేస్తున్నటువంటి యుద్ధ ప్రభావం ఎక్కువగా కూడా కనపడతా ఉంది. గత వారం రోజుల్లో మార్కెట్లు భారీ పతనానికి లోను కావడానికి ఇదే కారణం అవుతూ ఉంటే, ఈ రోజు పతనానికి మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడం కారణమైంది. మొదటిసారి గత 3.5 ఏళ్లలో $100 పైన క్రూడ్ ఆయిల్ ట్రేడ్ కావడం చూస్తూ ఉన్నాం. ఇండియన్ మార్కెట్లో కనుక చూసినట్లయితే ఎంసీఎక్స్లో 6000 దాకా ట్రేడ్ అవుతున్నటువంటి క్రూడ్ కేవలం 3 రోజుల్లో 9000 స్థాయిని దాటడం మనం చూసాం. యుద్ధం కొనసాగితే స్టాక్ మార్కెట్ల పతనం ఎంతవరకు? ఈ ప్రశ్న మదుపరులను చాలా టెన్షన్ పెడుతోంది. ఓవైపు క్రూడ్ $110 దాటేసింది. రూపాయి కని విని ఎరుగని స్థాయిలో పతనమవుతుంది. ఏ రోజుకు ఆ రోజే లైఫ్ టైం కనిష్ట నమోదవుతోంది. బేర్ గ్రిప్ లో ఉన్న మార్కెట్లు మరింత పతనమవుతాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 23,000కు పైన ట్రేడ్ అవుతున్న నిఫ్టీ యుద్ధం కొనసాగితే భారీ కరెక్షన్ కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. నిఫ్టీ 20,000కు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు ఎక్స్పర్ట్స్ మాట. ఇరాన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి నిఫ్టీ దాదాపు 1500 పాయింట్లు పడిపోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి తీసుకుంటే ఇప్పటికే 9% పైగా డౌన్ అయ్యింది. 22,900 వద్ద నిఫ్టీకి సపోర్ట్ దొరికింది.
ఒకవేళ దానికంటే దిగువకు పడిపోతే మాత్రం అదేకంగా 21,000కు పడిపోవచ్చని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక 77,000కు ఎగువన ఉన్న సెన్సెక్స్ 75,000 స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇన్వెస్టర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మేము మామూలుగా ఏంటంటే ఇప్పటివరకు లాభాలు బాగానే వచ్చాయి. ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈ 31 మార్చి లోపల మళ్ళీ ఏం చేయాలి, లాభాల మీద మీకు ట్యాక్సులు కట్టుకోవాలి. కాబట్టి ఎక్కడైతే నష్టాలు వస్తాయో ఆ షేర్లు అమ్ముకొని లాభాలకు అగెన్స్ట్గా సెటప్ చేసుకుంటే అట్లీస్ట్ మీరు పే చేయాల్సిన లయబిలిటీ రేపు మార్చి 15 లోపల కొంత తగ్గుతుంది. కాబట్టి ఆ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుని అవే షేర్లు మళ్ళీ కొనుక్కుంటే రేపు భవిష్యత్తులో లాభాలు వచ్చినప్పుడు చేసుకుని ఇది చేయొచ్చు. లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్ అందరికీ మంచి కంపెనీలో, అంటే ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అని చిన్న చిన్న కంపెనీలో ఏది 10 రూపాయలు తక్కువ ఉంది, 20 రూపాయలు ఉన్నాయన్నట్టు మీరు పెద్ద కంపెనీ షేర్ అయినా ఒక షేర్ కొన్నా మీకు లాభం వస్తుంది. అందువలన మీ డబ్బు పెట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా లాభాలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం పతనానికి ప్రధాన కారణం చమురు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి మూతపట్టడంతో చమురు సరఫరా 80% పడిపోయింది. దీంతో చమురు ధరలు అమాంతం పెరిగాయి. తాజాగా బ్యారెల్ ముడి చమురు ధర $110 మార్కు దాటేసింది. బ్యారెల్ ధర $100 మార్కును చేరటం గడిచిన 3.5 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇరాన్ యుద్ధం కొనసాగితే ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోతుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిని నిలిపివేశాయి. మిగిలిన దేశాలు ఉత్పత్తిని పెంచినా అది ఏమాత్రం సరిపోదు. దీంతో క్రూడ్ ధర మరింత పెరుగుతుంది. ఇరాన్ వ్యూహం కూడా అదే. క్రూడ్ ధరలు ఎంత పెరిగితే అమెరికాపై అంత ఒత్తిడి పడుతుంది. అందుకే గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్. ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్, అమెరికా మధ్య విభేదాలు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్ ముడి చమురు కేంద్రాలను టార్గెట్ చేస్తే అది ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుంది. ఫలితంగా అమెరికాపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం క్రూడ్ ధర $120కు చేరువలో ఉంది. ఈ నెల ఆరంభంలో ఉన్న రేట్తో కంపేర్ చేస్తే అది దాదాపు 78% పెరిగింది. ముడి చమురు ధర ఎంత పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత కుదుపుకు గురవుతుంది. 95% చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడే భారత్ వంటి దేశాలు దీన్ని అస్సలు తట్టుకోలేవు. అందుకే మన మార్కెట్లు అంత ఒత్తిడికి గురవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కంపెనీల లాభదాయకత దెబ్బతింటోంది. ఆర్థిక వ్యవస్థ కుదుపుకు గురవుతోంది. ముడి చమురు ధర బ్యారెల్కు $10 పెరిగితే మన వ్యవస్థపై ఏడాదికి 1,00,000 కోట్ల పైనే భారం పడుతుంది. అలాంటిది 80% పెరగటం అంటే ఎంత భారం పడుతుందో ఊహించుకోవచ్చు. గల్ఫ్లో ఈ ఇష్యూస్ ఉన్నంత వరకు మార్కెట్లో అటు ఇటు ఊతూనే ఉంటాయండి. ఎందుకంటే చాలామంది తెలిసి ఆయిల్ అనుకుంటే ఒక ఆయిల్ అనుకుంటారండి. ఆయిల్ నుంచి బై ప్రొడక్ట్స్ చాలా వస్తాయి అనమాట. అండ్ అది ట్రాన్స్పోర్టేషన్లో వాడతారు, అండ్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ లాగా వాడుతుంటారు. సపోజ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు సల్ఫర్ వచ్చింది, సల్ఫర్ నుంచి సల్ఫ్రిక్ యాసిడ్ వచ్చింది. సల్ఫ్రిక్ యాసిడ్ అనేది కోబాల్ ఎక్స్ట్రాక్షన్ కోసం వాడతారు. కోబాల్ ఎక్స్ట్రాక్షన్ లేకుండా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ ముందుకు వెళ్ళదు. అంటే ఎక్కడో ఉన్న ఆయిల్ ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్పెషాలిటీ కెమికల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎరువులను ఎఫెక్ట్ చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది. అందుకని అమెరికా వాళ్ళు బిగిన్ చేసిన ఈ వారు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత దూరం పోతున్నది ఎవరికి అర్థం కావట్లేదు. భారత్ వద్ద 4,000 కోట్ల లీటర్ల చమురు నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. రష్యా నుంచి అపారంగా చమురు దిగుమతి అవుతుందని కూడా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తోంది. హర్ముజ్ జలసంధి మీదుగా 40% మాత్రమే చమురు రవాణా అవుతోందని, చమురు రవాణా, నిల్వ, ప్రాసెస్కు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ప్రకటనలేవి స్టాక్ మార్కెట్ భయాల్ని తగ్గించలేకపోయాయి. భయం ఎంత భయంకరంగా ఉంటుందో ఇవాల్టి స్టాక్ మార్కెట్ చూస్తే అర్థమవుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలానే ప్రతి క్రాష్కు కరెక్షన్ ఉంటుంది. పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ఎంత నిజమో, పడితే తిరిగి అంతే వేగంగా పైకి లేస్తుంది అనేది కూడా అంతే నిజం. స్టాక్ మార్కెట్ చరిత్రలో ప్రతిసారి ఇదే జరిగింది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇన్వెస్టర్లు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని, మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఏ రంగాలకు చెందిన స్టాక్స్పై జాగ్రత్తగా ఉండాలి, ఏ స్టాక్స్ని కొనసాగించాలో చెబుతున్నారు. పక్కాగా రీసెర్చ్ చేస్తే పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అని కూడా సూచిస్తున్నారు. సంక్షోభం వచ్చిన ప్రతిసారి మార్కెట్లు పతనమయ్యాయి. అయితే ఆ తరువాత పుంజుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నట్టుగానే 1991లో కూడా గల్ఫ్ యుద్ధం వచ్చింది. ఆ టైంలో సెన్సెక్స్ సుమారు 21% పతనమయ్యింది. అదే సమయంలో భారతదేశంలో కొత్త చరిత్ర మొదలైంది. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచ దేశాల పెట్టుబడులతో మార్కెట్లు నూతనోత్సాహంతో పుంజుకున్నాయి. ఇక 2000వ సంవత్సరంలో .com బుడగ బద్దలైంది.
పుట్టగొడుగులుగా వచ్చిన ఎన్నో ఇంటర్నెట్ కంపెనీలు మూతపడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా 4,000 పాయింట్లు నష్టపోయి రికవరీకి ఏకంగా 2.5 ఏళ్లు టైం తీసుకుంది. ఆ తర్వాత బలమైన బుల్ రన్ ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం టైంలో కూడా ఇలానే జరిగింది. సెన్సెక్స్ అమాంతం 64% పతనమైంది. ఇక స్టాక్ మార్కెట్ యుగం ముగిసిందనే ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. కానీ ఆర్బీఐ పాలసీలు, ప్రభుత్వ ప్యాకేజీలు, ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులు మార్కెట్ను మళ్లీ నిలబెట్టాయి. 750 రోజుల్లో సెన్సెక్స్ తిరిగి మునుపటి స్థాయికి చేరుకుంది. ఇక 2020లో కరోనా వచ్చింది. ప్రపంచ దేశాల్ని ఓ మూలన కూర్చోబెట్టింది. దీంతో స్టాక్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఆ టైంలో సెన్సెక్స్ 39% డౌన్ అయింది. అయితే గతంతో పోల్చి చూస్తే ఈసారి మార్కెట్లు త్వరగానే కోలుకున్నాయి. 230 రోజుల్లోనే గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. కరోనా తర్వాత మళ్లీ ఆ స్థాయి కుదుపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చింది. స్టాక్ మార్కెట్లు 8% పతనమయ్యాయి. అయితే 6 నెలల్లోనే ఆ యుద్ధ ప్రభావం నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. అందరూ డిఫెన్స్ స్టాక్స్ గురించి చెప్తున్నారు మనకి. అంటే సే ఎగ్జాంపుల్ BEL కానీ, మెజగాన్ డాక్స్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, అవన్నీ ఏమిటి, యుద్ధం జరిగి రేపు ఫ్యూచర్లో ఇలాంటివి ఉంటేనే వాటికి మంచి ఆర్డర్లు వస్తాయి, పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఇంటర్నేషనల్గా కన్స్ట్రక్షను వీటిలో కెపాసిటీస్ ఉన్న కంపెనీల్లో L&T కంపెనీ కానీ ఇలాంటి మంచి మంచి కంపెనీలు ఎక్కడైతే అంతర్జాతీయంగా మంచి పేర్లు పొందాయో, ఎందుకంటే ప్రతి చోట యుద్ధం జరిగిన చోట రీకన్స్ట్రక్షన్ అనేది డెఫినెట్గా కావాలి. అలాగే ఆయిల్ దీంట్లో కూడా పోయే కూడా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వచ్చింది. ఎప్పట్లానే స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కనిపించింది. 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంపద ఆవిరయింది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు వారం రోజుల్లోనే 36% పెరిగాయి. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారత్పై దీని ప్రభావం నేరుగా పడింది. దీంతో స్టాక్ మార్కెట్లు విపరీతమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రస్తుతానికి 7% క్రాష్ అయ్యింది మార్కెట్. అయితే మార్కెట్లపై ఇంతకు మించి ఎక్కువ భారం పడే అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు ఆర్థిక విశ్లేషకులు. మన ఒక్క మార్కెట్లే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల్లో మార్కెట్లు కూడా మనకి ఇదే మాదిరిగా పతనమవుతున్నటువంటి పరిస్థితి. అయితే మార్కెట్లు తిరిగి ఎప్పటికీ రికవరీ అవుతాయి. సో యుద్ధం ముగిసిపోతుంది, లేదా హర్మూజ్ జలసంధి నుంచి మనకి ఈ నౌకలు ఏవైతే ఆ క్రూడ్ ఆయిల్ తీసుకొస్తాయో వాటికి క్లియరెన్స్ వస్తుంది అన్న తర్వాత మాత్రమే మార్కెట్లో కొంత రికవరీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ బ్లూ చిప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే అవి కొంత స్ట్రాంగ్గానే కనబడుతుంది. ఎందుకంటే ఫండమెంటల్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇది కేవలం వార్తలతో మనకు ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి కాబట్టి బ్లూ చిప్ స్టాక్స్లో కొంత ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. భారత్ వద్ద ప్రస్తుతం $700 బిలియన్ పైగా ఫారెక్స్ నిల్వలున్నాయి. పొదుపు చేసే స్థాయి నుంచి పెట్టుబడి పెట్టే స్థాయికి కోట్లాది మంది భారతీయులు చేరుకున్నారు. దేశీయ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సిప్ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ప్రతి నెల భారతీయ ఇన్వెస్టర్లు చేసే క్రమానుగత పెట్టుబడుల మొత్తం ఏటా గణనీయంగా పెరుగుతోంది. అటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా తగ్గుతున్నప్పటికీ రూపాయి కదలికను, లిక్విడిటీని నియంత్రించే సామర్థ్యం ఆర్బీఐకి ఉంది. సో ఇప్పటికిప్పుడు నష్టభయం ఉన్నప్పటికీ సిప్ కొనసాగించడమే మేలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలా మంది మదుపర్లు నష్టాల్లో ఉన్నారు. అలాంటి వాళ్లు భయాందోళనలకు గురై నష్టాల్లో ఉన్న స్టాక్స్ ను అమ్ముకోవడం కరెక్ట్ కాదంటున్నారు. మార్కెట్ల పతనాన్ని మరింత పెట్టుబడి పెట్టే అవకాశంగా భావించాలి తప్ప ఉన్న పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోకూడదని సూచిస్తున్నారు. మార్కెట్లు దిగువ స్థాయిలో ఉన్నప్పుడు పెట్టుబడి మొత్తాల్ని పెంచుకోవడం తెలివైన నిర్ణయమని చెబుతున్నారు. ఈ టైంలో స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ పాటించే బదులు అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి స్టాక్స్ డిస్కౌంట్ వచ్చి కొనడం బెటర్ అనమాట. అంటే పర్టికులర్ డిఫెన్స్ స్టాక్స్ కొనుక్కోవచ్చు, ఈ రేట్ దగ్గర కొనుక్కోవచ్చు. ఈ వార్ వల్ల ఏంటంటే మిగతా కంట్రీస్ కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఎవరికి వాళ్ళే డిఫెన్స్ బడ్జెట్ పెంచే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ వార్ వల్ల డిఫెన్స్ సెక్టార్స్కి గుడ్ జరుగుతుంది. అండ్ వార్ కనుక అయిపోతే కనుక డెఫినెట్గా మిగతా ఇంట్రెస్ట్ కూడా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ప్రస్తుతానికైతే మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటివి కొనుక్కుంటే సేఫ్టీగా ఉండడం బెటర్. చిన్న కంపెనీస్లో ఏంటంటే లిక్విడిటీ ఉండదు కాబట్టి అవి లోవర్ సర్క్యూట్ పడతా ఉంటాయి అనమాట. దాంతో పోల్చుకుంటే డెఫినెట్గా అంటే బ్లూ చిప్ స్టాక్స్ బెటర్ అనమాట. ఇంకా బెటర్ చెప్పాలంటే రిఫైనరీ స్టాక్స్ కొనుక్కోండి. ఈ టైంలో ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ ONGC, ఆయిల్ ఇండియా, ఇలాంటి మంగళూరు రిఫైనరీస్ ఇలాంటివి బాగుంటాయి. అయినప్పటికీ ఉన్న ఫలంగా స్టాక్స్ మొత్తాల్ని ఉపసంహరించుకోవాలనుకుంటే దానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. యుద్ధం వల్ల ఏవియేషన్, ఆటోమొబైల్, కెమికల్స్, చమురు ఆధారిత పరిశ్రమల స్టాక్స్ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ రంగాల్లో నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. నష్టాన్ని భరించలేమనుకునే వాళ్లు వాటిని ఉపసంహరించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇక డిఫెన్స్, ఫార్మా, FMCG రంగాలకు చెందిన షేర్లలో లాభాలు వస్తాయని చెబుతున్నారు.
ఒక్క డాలర్ పెరిగితేనే ఇండియాకి 12,000 కోట్లు దండగండి $1. అలాంటిది ఇప్పుడు $30 పెరిగింది లాస్ట్ 1 వీక్లోనే. దాన్ని బట్టి చెప్పండి కనీసం ఒక 3 లక్షల కోట్ల వరకు లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇండియా వాళ్ళు ఓన్లీ క్రూడ్ విషయంలో. అంటే రెస్ట్ ఆఫ్ ది ప్యాక్ లెక్కేసుకుంటే కనుక ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే పెయింటింగ్ ఇండస్ట్రీలో రా మెటీరియల్ ఇదే వాడతారు, అది అవుతుంది. అంటే రాబోయేది వర్షాకాలం, ఎరువులు కావాలి, ఎరువుల్లో నైట్రిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్లు మొత్తం అక్కడి నుంచి రావాలి, అవి ఎఫెక్ట్ అవుతుంది. మొత్తమే చూసుకుంటే కనుక పెయింటింగ్ అండ్ ఏవిగేషన్ ఇండస్ట్రీ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ ఎరువులు ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంకెవరికైనా బెనిఫిట్ అంటే ఈ న్యూస్ వల్ల ఏంటంటే ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ ఒక్కటే లాభం, ఆ ఒక్కదానికి లాభం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ రిఫైనరీస్కి 1 మంత్ ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోమని రిలయన్స్ లాంటి రిఫైనరీ కంపెనీస్ కూడా ఎంతకంత బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి బంగారం వెండి పరిస్థితి ఏంటి? సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొన్నా పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం కోసం బంగారం వెండి వైపు మొగ్గు చూపుతారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన టైంలో బంగారం వెండి ధరలు అమాంతం ఎగబాకాయి. కానీ ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధ సమయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. గత వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై దాదాపు 6,870 రూపాయల రేటు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ ఇండెక్స్ బలపడడంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. రేటు భారీగా ఉన్న టైంలో నిల్వలు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. ఈ అమ్మకాల ఒత్తిడి వల్ల కూడా బంగారం వెండి రేట్లు తగ్గుతున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా రవాణా నిలిచిపోయింది. ఈ ప్రభావం బంగారం రవాణాపై కూడా పడింది. మరీ ముఖ్యంగా దుబాయ్ నుంచి ఇతర దేశాలకు బంగారం రవాణా ఆగిపోయింది. భారతదేశానికి ఎక్కువగా దుబాయ్ నుంచే బంగారం దిగుమతవుతుంది. రాకపోకలు నిలిచిపోవడంతో దుబాయ్లో బంగారం నిల్వలు పేరుకుపోయాయి. కొత్త ఆర్డర్లు ఆగిపోయాయి. దీంతో దుబాయ్ వ్యాపారులు లండన్ బెంచ్ మార్క్ ధరతో పోలిస్తే $30 తగ్గింపుతో బంగారాన్ని అమ్ముతున్నారు. మరోవైపు ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు 60% పెరగడం వల్ల బంగారం రేటు తగ్గించాల్సి వచ్చింది. ఇలా యుద్ధం కారణంగా ఇండియాలో బంగారం రేట్లు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇది కూడా తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్లు తక్షణం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. గోల్డ్, సిల్వర్ ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్న వాళ్లు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.